హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీస్ శనగబాల వడ. ఇలాగా 3 or 4 hours నానబెట్టుకోవాలి. 250 grams శనగపప్పు తీసుకొని ఇలా నీళ్ళు వంచేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా కొన్ని పక్కకు తీసుకోవాలి. 8 పచ్చిమిర్చి, స్పైసీ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 2 inches అల్లం, 5 or 6 ఎల్లిపాయ, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకునేవి ఇప్పుడు వేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు కొద్దిగా మనం ఇందాక సైడ్కి తీసుకున్న శనగపప్పు వేసేసుకుందాం. వన్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకో. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఈ స్టఫ్ ఈ షేప్లో మనం పిండిని ఇలా చేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ప్లేట్లకు సర్వ్ చేసేసుకుందామా. క్రిస్పీ శనగబాల వడ ఈజ్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా మరి. వావ్, సూపర్ టేస్టీ. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. Subscribe for more videos. Bye friends. Thank you for watching.